ఆ దేవుని స్తుతించడానికి దేవుని సన్నిధికి, దేవుని పాదముల దగ్గరికి మనం వచ్చాం. దేవుని వాక్యములో చెప్పినట్లుగా, ఎక్కడైతే 2-3 నా నామములో చేరి నన్ను స్తుతిస్తూ ఉంటారో వారి మధ్యలో నేనుంటానని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పి దేవుడు కాదు. ఆ దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము. ఇంతవరకు పాటల ద్వారా ఆయన మహింపరిచాం, గణపరిచాం, హెచ్చించాం. దేవుని మహా ఆశీర్వాదకరమైనటువంటిది, క్షేమకరమైనటువంటిది ప్రియులారా. ఈ దినాన్న పోగొట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవుని కృప లేనిదే మానవులు ఎవ్వరు కూడా బ్రతకలేరు ప్రియులారా. ఆయన కృపచేతనే మనము రక్షింపబడ్డాము, ఆయన కృపచేతనే జీవిస్తున్నాము, ఆయన కృపచేతనే బ్రతుకుతూ ఉన్నాం. ఈ దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో చూసినట్లయితే ఇక్కడ 148వ కీర్తనలో సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా, దేవుణ్ణి గణపరిచినట్లుగా, దేవుణ్ణి మహింపరిచినట్లుగా, దేవుణ్ణి హెచ్చించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు మనము ఈ వాక్యాన్ని చదువుకున్నాం, ధ్యానం చేశాం. దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి కెరూబుల చేతను, శరాపుల చేతను, కోట్ల కొలది దేవదూతల సమూహము చేతను స్తుతించబడుచున్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో మనము స్తుతించినప్పుడు, మనం గణపరిచినప్పుడు, మనం మహింపరిచినప్పుడు, మనం హెచ్చించినప్పుడు, మనము ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి కోట్ల కొలది దేవదూతల సమూహం కూడా మనతో ఉంచి వారు మనము ఏకీభవించి దేవుణ్ణి స్తుతించడానికి మనకు మధ్యలోనికి వచ్చినటువంటి దేవాది దేవుడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు, గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు, అన్నిటికంటే ముఖ్యముగా సర్వ సృష్టికర్త, సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుని మనం స్తుతించడానికి మనం దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే మనకు, మన కుటుంబానికి ఎంతో గొప్ప ధన్యత ప్రియులారా. ఆ ధన్యతను ఈ దినము పోగొట్టుకున్నట్లయితే ఎంతో అది అశుభకరమైనటువంటిది. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా దేవుని వాక్యములో చూసినట్లయితే, పరలోకములో చూసినట్లయితే ఆకాశవాసులు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనము అక్కడ దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రియులారా. ఆకాశములో నివాసం చేసేటటువంటి అన్నీ కూడా ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు వారి మధ్యలో ఆయన వెలుగును వస్త్రము వలె ధరించుకొని ఆసీనుడిగా కూర్చున్నటువంటి దేవాది దేవునికి ఆకాశములో ఉన్నటువంటి ప్రతీది కూడా, దేవదూతలు, కోట్ల కొలది సమూహము, కెరూబులు, శరాపులు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుని నామాన్ని స్తుతిస్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఎక్కడంట? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమను, ఆయనకు ఇష్టులైనటువంటి వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక అని అక్కడ దేవదూతలు పలికినటువంటి మాటలు. యేసయ్య ఈ లోకములో పుట్టిన తర్వాత, దేవుడే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి తర్వాత, ఈ వార్త ప్రజలందరికీ తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవదూత చెప్తా ఉంది,
ఏం చెప్తుందంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమాట. ఆయన సర్వోన్నతుడై ఉంటున్నాడు, ఆయన సర్వశక్తివంతుడై ఉంటున్నాడు, ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు, ఆయన మహాగణుడై ఉంటున్నాడు, ఆయన మహోన్నతుడై ఉంటున్నాడు. అందుగురించే యేసన్న గారు కొన్ని పాటలు పాడుతూ ఉంటాడు, మనం కూడా కొన్ని పాటలు పాడుతున్నాం. కాబట్టి ఆయన పాటల్లో ఆయన ఎంతగా స్తుతించాడో, ఎంతగా గణపరిచారో, ఎంతగా మహింపరిచారో మనకు తెలుసు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో నివసించే దేవాది దేవుడు. అలాంటి దేవుడట తన్ను తాను తగ్గించుకొని ఆత్మస్వరూపుడుగా మనము స్తుతించినప్పుడు, మనము గణపరిచినప్పుడు, మనము హెచ్చించినప్పుడు ఆయన మన స్తుతులన్నీ కూడా సింహాసనమై ఆ సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా ఏం చేస్తున్నాడట? కన్నులారా చూస్తున్నటువంటి దేవుడు. ఎందుకు చూస్తున్నాడంటే, ఈ యొక్క పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో నిన్ను నన్ను మనందరినీ కూడా 2014 సంవత్సరం అంతా కృపాక్షేమములతో నింపాలని దేవుని వాక్యములో చూసాం. అక్కడ సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరికంటే సమాధానము చెప్పాలి? ఎవరికి సమాధానము? తనకిష్టులైనటువంటి వారికి. దేవునికి ఇష్టంగా ఉన్నామా? నేను కష్టంగా ఉన్నారా? మీరు చాలా మంది కష్టంగా వస్తారు మందిరానికి రామంటే. 10 గంటలకు ఆరంభించితే 11 గంటలకు వస్తూ ఉంటారు. తనకిష్టులుగా ఉన్నట్లయితే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె ఉంటాం. ప్రియులారా, పనులు తీరవు. ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే నిజంగానే 1 గంట ముందు ఉంటాం. కానీ దేవుని సన్నిధికి రావాలంటే మాత్రము సమయానికి రాలేరు ఎవరు కూడా. తనకిష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుని మాట వినాలా నువ్వు. తనకిష్టమైనటువంటి కుటుంబంగా ఉండాలంటే దేవుని సన్నిధికి రావడానికి వేగరపడాలా. తనకిష్టమైనటువంటి మనుషులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడు. చదవాలి అన్నప్పుడు వాడు అది. తనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, నీకు శాంతినిచ్చే దేవుడు ఆయనే, నీకు మేలు చేసే దేవుడు ఆయనే, నీకు ఉపకారములు చేసే దేవుడు ఆయనే. భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవుడు ఇంకో చోట అంటాడు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2014 సంవత్సరంలో నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో నీకున్న సమస్తం పట్ల ఆయన సమాధానము కలుగచేసి, శాంతిని కలుగచేసి, దీవించి, ఆశీర్వదించి మేలు చేసే దేవుడు. అందుచేతనే ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన అన్నట్లయితే అక్కడ 13వ వచనంలో అక్కడ మళ్ళీ చదువుదాం మాటని. పరలోక సైన్య సమూహం ఉన్నదట. ఆ పరలోక సైన్యం అట, సమూహం అంట. ఎవరితో వచ్చారట? ఆ దూతతో కూడా ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దూతతో కూడా పరలోక సైన్యము, సమూహము. దాన్ని లెక్క పెట్టడానికి తరము కానటువంటిది. ఆ దూతతో కూడా సైన్య సమూహము పరలోకములోనట దేవుని స్తుతించుతున్నాయట, దేవుని గణపరుస్తున్నాయట, దేవుని మహిమపరుస్తున్నాయట. దేవుని గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి, దేవుని ప్రణాళికను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి. నీవు ఇది 2013 సంవత్సరం నుండి 2014 సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినములో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నీ కృపలో నన్ను భద్రపరచు నాయనా, భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాము నాయన, నీ కృపలేనిదే మేము బ్రతకలేమే అయ్యా అని నువ్వు దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా, దేవుణ్ణి ప్రేమించే కుటుంబముగా, దేవుని మాట వినే కుటుంబముగా నీ ఉన్నట్లయితే నీ ఇంటిలో సమాధానమును కలుగ చేసే దేవుడు తనకిష్టులైనటువంటి వారికి, తన బిడ్డలైనటువంటి వారికి, తన కుమారులైనటువంటి వారికి, తన కుమార్తెలైనటువంటి వారికి ఆయన సమాధానము కలుగ చేసి ఆయన మేలు చేసే దేవుడు.
అందుకే ఈ పరిశుద్ధ దినములో ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆశ్చర్యంగా ఉన్నటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వీళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళు? వీళ్ళందరూ ఎక్కడున్నటువంటి వారు? ఆకాశవాసులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూడగా ఏం కనబడిందంట? అక్కడ గొప్ప సింహాసనం కనబడిందట. అందు గురించే అనేకమైన సార్లు పాడుతూ ఉంటాం. స్తుతుల సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడు మనం స్తుతించినప్పుడు, మనం గణపరిచినప్పుడు ఆయన మన స్తుతుల సింహాసనం మీదకి ఆసీనుడికి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆయన చూడగా, అక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేకమైనటువంటి దూతల స్వరము అక్కడ వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్లయు, శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును కలుగున అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అక్కడ చూస్తున్నప్పుడు, సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు అనేక మంది అక్కడ ఉన్నట్టుగా కనబడతా ఉంది. కోట్ల కొలది దేవదూతల సమూహం కనబడతా ఉంది. ఆయన చూసినట్లయితే, ఆయన దేవదూతలు చూసినట్లయితే, ఆ పరలోక సైన్య సమూహము చూసినట్లయితే ఆయనను వర్ణిస్తూ ఉన్నాయి, ఆయనకి ఘనతనం చేస్తున్నాయి, ఆయనను హెచ్చిస్తూ ఉన్నాయి, ఆయనను ఘనపరుస్తూ ఉన్నాయి, ఆయనను పూజిస్తూ ఉన్నాయి, ఆయనకు రావలసినటువంటి మహిమనంతటిని కూడా అక్కడ తెలియచేస్తూ దేవదూతలన్నీ కూడా, ఆకాశవాసులందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో మనమందరం కూడా మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు అత్యున్నత సింహాసనాన్ని విడిచి స్తుతుల సింహాసనం మీదకి వచ్చినటువంటి ఆ దేవునికి మనము ఏ విధంగా కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించి ఆయన రుణము తీర్చుకుంటాం. ఆయన ఎలాంటి వాడు? మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఘనమైన దేవుడు, బలమైన దేవుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, వెలుగును వస్త్రములే ధరించుకొని సింహాసనాసీనుడిగా కూర్చొని కోట్ల కొలది దేవదూతల సమూహము చేత గాన ప్రతిగానములు చేయించు స్తుతించబడుచున్నటువంటి దేవాది దేవుణ్ణి స్తుతించడానికి మనం కూడా వచ్చాం. ఈ దినాన మనం చేయవలసినటువంటి ఆరాధన, ఏ ఆరాధన చేయాలా? దేవదూతల ఆరాధన చేయాలా? దేవుని మహింపరిచే ఆరాధన చేయాలా? దేవుని గణపరిచే ఆరాధన చేయాలా? దేవుణ్ణి హెచ్చించే ఆరాధన చేసినట్లయితే దేవుడు ఈ 2014 సంవత్సరంలో మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూ నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు నా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమయు కలుగునుగాక అని పలుకుతూ ఉన్నాయట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత అద్భుతకరుడైనటువంటి దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయనకు స్తోత్రము చేయొచ్చు, ఆయనను వర్ణిస్తూ ఉంటుంది అంట. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అయ్యా నీవు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు అయ్యా.
నీకు చాలినటువంటి దేవుడు ఎవ్వరు కూడా లేరయ్యా. నీవే సృష్టికర్తవయ్యా, నీవే సర్వాధికారివయ్యా, నీవే సర్వము నిర్వర్తిస్తున్నటువంటి దేవాది దేవుడు అయ్యా అని అక్కడ దేవదూతలు దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేవదూతలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆకాశవాసులందరూ కూడా దేవుని సింహాసనం దగ్గర దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆ దేవుణ్ణి గణపరచడానికి, ఆ దేవుణ్ణి మహింపరచడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. అదే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఆయన అంటున్నాడు, వర్తమాన కాలములోను, భూతకాలములోను, భవిష్యత్ కాలములో ఉండేటటువంటి దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఒక రోజు ఉండి ఒక రోజు ఉండనటువంటి దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని మారని దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, మార్పు లేనటువంటి దేవాది దేవుడు అంటున్నాడు అనమాట అక్కడ. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ముందు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ అధికారం అంట? సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా నిర్వర్తిస్తున్నటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి మారనటువంటి దేవాది దేవుడు అంటున్నారు అక్కడ. సర్వాధికారి అంటున్నారు అక్కడ. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనం స్తుతించడానికి వచ్చాం, ఆ దేవుణ్ణి గణపరచడానికి వచ్చాం, ఆ దేవుణ్ణి మహింపరచడానికి వచ్చాం. పరలోక సైన్యం సమూహముతోనూ భూమి మీద తనకిష్టులైనటువంటి వారందరూ కూడా మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహింపరచాలా, దేవుణ్ణి హెచ్చించాలా. ఎందుకంటే దేవుడు మనల్ని అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనలను క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి దేవాది దేవుడు. తన కృపను బట్టి మనల్ని బ్రతికించి తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకున్నటువంటి దేవుడు. ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడు, ఎన్నో ఉపకారాలు చేసినటువంటి దేవుడు, క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడు, కాపుదలనిచ్చినటువంటి దేవుడు, కృపాక్షేమములను మన వెంట ఉంచినటువంటి దేవుడు, కంటికి రెప్పవలే కాస్తున్నటువంటి దేవుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్తున్నటువంటి దేవుడు, భయపడకము నేను నీ దేవుణ్ణైనానని 365 సార్లు అభయమిస్తున్నటువంటి దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. అందుచేతనే అక్కడ దేవదూతలు దేవుని మహింపరుస్తూ ఉన్నాయి. చూడండి అక్కడ చదవండి, మరి ఒకసారి చదువుకుందాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడువైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి వేలుచున్నావు గనక మేము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. మనమందరం కూడా ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. స్తుతి చెల్లించుట ఎంతో మంచిది. అదే స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి 33వ కీర్తనలో ఉంటుంది ఆ మాట, చదువుకుందాం ఒకసారి. 33వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చదువు. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతోనూ ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనటువంటిది, ఆయన చేయనదంతయు నమ్మకమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాను స్తుతించినట్లయితే, యెహోవాను ఘనపరిచినట్లయితే అది ఎంతో మనకి మంచిదట. అది యథార్థవంతులకు శోభస్కరమంట. ఎంత గొప్ప ధన్యత! ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో పరలోక సైన్య సమూహము స్తుతించుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆకాశవాసులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాయి. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. ప్రకటన, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా. ముందుగా దేవుని దాసులు, తర్వాత తనకు దేవునికి భయపడేవారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, పరలోకములో సైన్య సమూహం అంతా, ఆకాశవాసులంతా దేవునికి భయపడతా ఉన్నారు, సృష్టికర్తకు భయపడుతూ ఉన్నారు, సృష్టికర్త మాట వింటున్నారు, ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నారు, ఆయన గొప్పతనాన్ని బట్టి మహింపరుస్తున్నారు, ఆయన గొప్పతనాన్ని బట్టి హెచ్చిస్తూ ఉన్నారు. భూమి మీద ఆ దాసులైనటువంటి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. చూడండి, అక్కడ చదివినట్లయితే 19:5లో, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయనను ఏం చేయాలంట? స్తుతించాలట. కొద్దివారైనా గొప్పవారైనా, ఉన్నవారైనా లేనివారైనా, అయిన వారైనా ఏ వారైనప్పటికీ దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి తన బిడ్డలైనటువంటి వారిగా, తన ప్రజలైనటువంటి వారిగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులన్నిటిని బట్టి పరలోకములో ఆకాశవాసుల చేత స్తుతించబడుచున్న దేవాది దేవుడే ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగున్నటువంటి దేవుని మనం కనులారా చూచి, దేవుని ఆత్మ చేత నింపబడి సైన్య సమూహముతో మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలట, ఆయన నామాన్ని స్తుతించాలట, ఆయన నామాన్ని హెచ్చించాలట, ఆయన నామాన్ని ఘనపరచాలట, ఆయన నామాన్ని పూజించాలట, ఆయన నామాన్ని కొనియాడాలట. అది ఎంతో నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకును మంచిదని దేవుడు చెప్తా ఉన్నాడు. మంచిదాన్ని చేసి మేలు పొందుకొని 2014 సంవత్సరం అంతా కూడా నీవును, నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీకున్న సమస్తము కూడా కృపాక్షేమములతో ఉండటానికి దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై దేవుని ఆత్మతో ఆరాధించుదాం, దేవుని స్తుతించుదాం, దేవుని కనపరచుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. దేవుని వాక్యములో చూసినట్లయితే ప్రజలందరూ కూడా స్తుతించినప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. 67వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుని మనం ఆరాధన చేద్దాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మలను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రజలమై ఉన్నప్పుడు, మనం ప్రజలుగా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని జనాంగంగా ఉండి, తనకిష్టమైనటువంటి వారుగా ఉండి దేవుని స్తుతించినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు, దేవుడు మనలను దీవించే దేవుడు. 2014 సంవత్సరం అంతా కూడా కృప వెంబడి కృప మనకు తోడు నీడగా ఉండి కృపాక్షేమములు మన ముందు వెనక ఆవరించి మనందరినీ నడిపించులాగిన మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని మరి ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీ గణపాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ మహాకృపను బట్టి నాయన స్తోత్రములు. 2014 సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినములో మమ్మల్ని నీ సియోనులో ఉంచినందుకు స్తోత్రములు. సియోనులో చేరి నిన్ను స్తుతించుట ఎంతో ధన్యత, ఎంతో భాగ్యం ప్రభువా. అయానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నీ కృప నాతో మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మా మధ్యలో ఉండి ప్రభువా, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మమ్మల్ని మీ ఆత్మ చేత నింపి మహింపరచబడుచున్నందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ మేము కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.